హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్ విత్ ప్రిపరేషను. సో చాలామంది ప్రిపరేషన్ వ్లాగ్స్ చేయట్లేదు అక్క, ఏమైంది, చదవట్లేదా, ప్రిపరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి నంబర్ ఆఫ్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ నేను రిప్లై ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఇవ్వలేకపోయాను, బిజీ అయిపోయాను. సో మీ అందరికీ తెలిసిందే కదా, ఊరెళ్ళాను అని చెప్పేసి. సో ఊరెళ్ళడం వల్ల అక్కడ నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ, అంటే నెట్వర్క్ వస్తుంది కానీ 4G వస్తుంది, 5G రాదు. విత్ మనం ఒక వీడియో తీసి అప్లోడ్ చేయాలి అని అంటే అన్లిమిటెడ్ డాటా ఉంటేనే మనకు పాసిబుల్ అవుతుంది, ఆర్ వైఫై ఉంటేనే పాసిబుల్ అవుతుంది ఒక యూట్యూబర్కి. సో దానివల్ల నాకు అక్కడ వీడియోస్ తీసినా కానీ అప్లోడ్ చేయడానికి పాసిబుల్ కాలేదు. చాలామందికి నేను చెప్పాను చేస్తా అని, కానీ చేయలేకపోయినా. సో అందుకు నేను వీడియోస్ చేయలేకపోయినాను. ప్రిపరేషన్ ఎలా ఉంది అని అంటే అందరికీ తెలిసిందే కదా, మనం హౌస్ వైఫ్స్ ఎక్కడికన్నా వెళితే ఇంకా ఫ్యామిలీ మధ్యలో పడ్డాము అని అంటే కొంచెం మనం అనుకున్నంత టార్గెట్ అయితే కంప్లీట్ చేసినా కానీ నేను ఒక టార్గెట్ పెట్టుకొని పోయినా కనీసం ఈ 5 డేస్లో ఇక్కడ వరకు చదవాలి అని చెప్పేసి. కానీ అంతవరకు చదవలేను, కొద్ది వరకే చదవాల్సి వచ్చింది. అంటే కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేదు, బిజీ షెడ్యూల్, ఇంకా పిల్లల్ని చూసుకోవాలా అట్లా అని చెప్పేసి ఎక్కువ ప్రిపేర్ కాలేకపోయినా. కొద్దిగా టైం దొరికింది, ఆ టైంలోనే ప్రిపేర్ అయ్యేసి ఇంకా మిగతా అంతా చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసిన. మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, కంటిన్యూగా మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయింది. ఈ రోజు నా రొటీన్ లైఫ్లో భాగంగా నేను ఎలా లేచాను, ఎలా వర్క్ చేసుకున్నాను మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 5:30కి నేను మొత్తం ఫ్రెష్ అయిపోయి అన్నీ కడిగేసుకొని ఫస్ట్ నేను టమాటా చట్నీ వేసేసిన. టమాటా చట్నీ తర్వాత అలాగే అన్నం పెట్టేసిన. అన్నం తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం పొంగనాలు చేస్తున్నా. సో పాప వెళ్తుంది, ఈయన వెళ్తాడు కాబట్టి ఇద్దరికి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ఉండాలా, లంచ్ ఉండాలి. కాబట్టి నాకు మార్నింగ్ 8:30 వరకు 8:20కి పాప వెళ్ళాలి. సో 8:30 లోపు మొత్తం ఓవరాల్గా నాకు అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోవాలి. 2 బాక్సులు కావాలి, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కావాలి, పాపను కూడా రెడీ చేసి స్కూల్కి పంపించాలి. సో ఈ టైం మొత్తం నాకు పీక్స్ ఉంటుంది అన్నట్టు, 5:30 to 8:30 వరకు. ఈ 8:30 దాటిందంటే మొత్తం ఫ్రీగా ఉంటుంది. షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. నాకు మార్నింగ్ 8:30 తర్వాత నేను ఫ్రీగా ఉంటాను ఈవినింగ్ 4 వరకు. సో ఆ టైం అంతా ఫ్రీ టైంలో మళ్ళీ ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూస్ ప్రిపరేషన్లో కూర్చుంటాను. ఎందుకంటే డేలో నాకు వర్క్ ఉండదు, బాబు ఉంటాడు కానీ బాబు పెద్ద డిస్టర్బెన్స్ చేయడు. వాడికి మహా అంటే ఫుడ్ పెట్టిస్తే వాడు తింటాడు, ఉంటాడు, వాడితో పెద్దగా నాకు ఇబ్బంది ఉండదు. సో ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం పొంగనాలు చేసుకుంటున్నాను. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినాను, మీ అందరికి తెలుసు, ఎప్పటి నుంచి చదువుతున్నా. ఆల్మోస్ట్ ఆల్ అంటే కంప్లీట్ అయిందా అని చెప్పేసి అడుగుతున్నారు. కంప్లీట్ అనేది మన హౌస్ వైఫ్స్కి అంత తొందరగా కాదు. ఫస్ట్ రివిజన్లోనే ఫస్ట్ సారి కంప్లీట్ అయ్యి ఫస్ట్ రివిజన్ కంప్లీట్ అయితేనే కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయింది. ఇప్పుడు నా వర్క్ కొంచెం కంప్లీట్ అయ్యి మళ్ళీ నేను ఒకసారి ఫ్రెష్ అయినా. ఎంత అవుతుంది? మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పటి వరకు కూడా నేను టీ తాగలేను, నిజం చెప్తున్నా, టీ కూడా తాగలే. ఎందుకని అంటే ఎక్కడ నాకు చిన్న గ్యాప్ ఇచ్చినా కూడా ఆ గ్యాప్ టైం అనేది నాకు వేస్ట్ అవుతుంది. మార్నింగ్ టైం అని అంటే పిల్లలకు అంటే పాపకు లేట్ అవుతుంది, అతనికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను గ్యాప్ ఇవ్వలే. ఎందుకంటే మా హస్బెండ్ ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే నేను కొంచెం లేట్ పాపకు బాక్స్ ఇచ్చేస్తుంటే ఆ టైంలో నాకు దొరుకుతుండే కాబట్టి కొంచెం టీ తాగి చేసి నిదానంగా తనని రెడీ చేసి పంపిస్తుంటే. ఇప్పుడు అట్లా కాదు, గ్యాప్ దొరకట్లేదు. గ్యాప్ ఇస్తే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి. సో అట్లా నేను ఇక్కడ కరెక్ట్ 9:30కి అట్లా టీ తాగి కొంచెం 10:30 వరకు ఫ్రీగా కూర్చున్నా. 10:30కి ప్రిపరేషన్కి స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నా. 10:30కి స్టార్ట్ చేసిన. సో రెగ్యులర్గా ఇదే టైం టేబుల్ ఉంటుందా అని అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది. అంటే ఎట్లా అంటే ఎంత సెట్ చేసుకుంటా నేను, నా వరకు నేను ఒక టైం అనేది పర్టికులర్గా టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతా. ఇది చేయాలి అంటే చేస్తా, అది ఉంటుంది నాకు. కానీ హెల్త్ సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేకపోతాం, ఎవరమైనా కదా. మధ్యలో నేను నైట్ అవుట్స్, ఎర్లీ మార్నింగ్ లేవడం అట్లా చేసేటప్పుడు ఈ బ్యాక్ నెక్ ఫుల్ ఇబ్బంది పెట్టిందని చెప్పిన కదా. ఆ బ్యాక్ నెక్ ఇబ్బంది పెట్టినప్పుడు అయితే మస్తు సఫర్ అయినా, మానేయాలా, క్విట్ అయిపోలా ఈ జాబ్స్ నుంచి అని అనిపించింది, అంత సఫర్ అయినా. సో తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడు రెస్ట్ దొరికినట్టు కొంచెం విలేజ్కి వెళ్ళడం వల్ల మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయినా. సో ఇప్పుడు మళ్ళీ పెయిన్స్ లేవు. సో నేనేమనుకుంటున్నా అంటే నైట్ 9 నుంచి 2 వరకు
ఈ టైం అయితేనే నాకు సెట్ అవుతుంది. ఇంకా ఆ టైం వరకు కూర్చొని ఏమున్నా అక్కడే చదవాలా. వీలుంటే డే టైంలో ఇప్పుడు 10 నుంచి 4 వరకు టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో ఏమన్నా ఉంటే చూసుకోవాలా. తర్వాత మళ్ళీ నేను పట్టడానికి నాకు ఛాన్స్ ఉండదు. ఒకవేళ పట్టాలని ఉన్నా కూడా నాకు ఓపిక ఉండదు. ఎందుకంటే ఈ పని, పిల్లలు, ప్రిపరేషను, లైఫ్ ఒక్కోసారి ఇరిటేషన్ కూడా వెళ్తుంది. ఎవరికైనా ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ మనం ఉన్నా కూడా ఒక్కోసారి ఇరిటేట్ అవుతాం. ఖచ్చితంగా అవుతామా కాదా? ఎవరైనా చెప్పండి, మీరు కూడా అవుతారా కారా? ఖచ్చితంగా అవుతాం. లైఫ్లో మనకంటూ ప్రతి ఒక్కరికి ఇరిటేట్ అనేది ఒక సమయంలో వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మనకు ఇప్పుడు హెవీ వర్క్ అయ్యి ప్రిపరేషన్కి స్లీపింగ్ దెబ్బతిన్నదనుకో, అప్పుడు మైండ్ అనేది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల కొంచెం మనకి ఇరిటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అంతేగాని వేరే దానికి చదవడానికి ఇరిటేషన్ అనేది అయితే రాదు. కానీ లైఫ్లో మనకన్నా ఏమి చదవని వాళ్ళకు జాబ్ వచ్చినప్పుడు తెలుసు చూడు, అప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే మనకు రీసెంట్గా తెలిసిన వాళ్ళకు ఒకరికి జాబ్ వచ్చింది. సో అప్పుడు అనిపించింది, అంటే ఏం చదవని వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది, ఇంట్లోనే ఉంటారు కదా, సో మనం ఇంత కష్టపడుతున్నా కూడా మనకు ఎందుకు దేవుడు ఏం సపోర్ట్ చేయట్లేడు అని ఒక్కొక్కసారి ఆ టైంలో బాధ అనిపించి బుక్ల మీద ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే ఇంతేనా లైఫ్ అనేది అనిపిస్తుంది. కానీ ఏ విధంగా ఎట్లా అనిపించినా మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన చదువు అవే లోకం కాబట్టి అవి ఖచ్చితంగా చెయ్యాలి. కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పిన నేను ప్రీవియస్గా కూడా ఖచ్చితంగా చదువు అనేది కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 వరకు ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమీకి, నెక్స్ట్ ఇయర్ వరకు రాస్తా. నా ప్రయత్నం ఎంతవరకు, నా వరకు సాధ్యమైనంత వరకు నేను కష్టపడతాను. ఎందుకంటే నాకు ఎలాంటి సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేదు. నేను సింగిల్గా ఇట్లా నేను నా ప్రిపరేషన్ని నేను పోరాడుకుంటున్నా. అట్లా నేను నాతోనైనంత వరకు నేను చేసుకుంటా. దేవుడి దయ ఉండి నాకు అదృష్టంలో నాకు రాసి పెట్టుంటే నాకు వస్తుంది ఖచ్చితంగా అని నమ్ముతా. లేదు అని అంటే ఇంకా వేరే నెక్స్ట్ ఏమున్నదో అది చూసుకుంటా. ఇక్కడ వచ్చేసి నేను ప్రిపేర్ అవుతున్నా, బాబేమో ఇక్కడ ఆడుకుంటున్నాడు. మీకు చెప్పాను కదా నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పేసి. ఖచ్చితంగా చేస్తా. దసరాకి బిఫోరే తేవాలని అనుకుంటున్నా, మనీ అరేంజ్ చేసుకొని. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా. సో చేస్తారా చెయ్యరా కింద కామెంట్ చేయండి. సో నేను స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం బయటకు వెళ్ళి నేను ఇప్పుడు జాబ్ చేసే కంటే ఫైనాన్షియల్గా నేను ఇంట్లో ఉండి చెయ్యాలి, ప్లస్ ప్రిపరేషన్ కావాలి అని అంటే అది బెస్ట్ అని అనుకుంటున్నాను. లేదు అని అంటే ఇంకా ఏదన్నా ప్రైవేట్ కన్నా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్దామని అనుకుంటున్నాను. సో చూడాలి ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పేసి. సో ఈ సెప్టెంబర్ 1 వరకు ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి అని అనుకుంటున్నాను ఫైనల్గా. ఎందుకనంటే ఇంకా అటు ఫ్యామిలీని కూడా చూసుకోవాలి, మనం కూడా సెట్ కావాలి కదా. అందరు సెట్ అయిపోతున్నారు అని చెప్పేసి కొంచెం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రిపరేషన్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది కదా. నేను ప్రిపేర్ అవుతున్నది అయితే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ, అలాగే సంస్కృతి కూడా అలానే చదువుతున్నాను, తెలంగాణ సంస్కృతం కూడా. సో రెగ్యులర్గా వీటితో పాటు కోరిలేటెడ్గా ఎకానమీ, అలాగే మనకు పాలిటీ, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా.